అంటే ఏదో ఒక ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది కాబట్టి మీరంతా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షత వహించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారిని వేదికపై సమావేశంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన నారాయణ సార్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Respected colleagues, respected Global Foundation Global Protection member at the ASI Garu, Sri Narayana Sir Garu, and Narayana Garu, and my dear students, really good evening, sir. యాక్చువల్గా మన క్లాసెస్లో ఉన్నాం రేపు ప్రోగ్రామ్ కోసం సార్ గారు ఒక 10 to 15 minutes అంటే సరే అని చెప్పారు. సో ద మెయిన్ ఉద్దేశం ఈ గ్లోబల్లో వాళ్ళని వచ్చేసి గ్లోబల్ ప్రొటెక్షన్ వచ్చేసి గోవు సంపదను ఎలా పరిరక్షించుకోవాలి, దానిపైన వాతావరణంలో వచ్చిన మార్పులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, పర్యావరణానికి మనకి చేయాల్సిన బాధ్యత ఏంటి, యువత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని వాళ్ళ మధ్య అర్థం నేర్పిస్తూ మనకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో సార్ గారు కూడా వీలైతే ఒక మెడికల్ క్యాంప్ కూడా చేస్తాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఓకే అక్కడ చెప్పండి. సో ఇక్కడ నేచర్ ప్రొటెక్షన్ అనేది మనకు ఎందుకంటే మనం హరితాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఈ సంవత్సరము ఈ ఆగస్ట్ 15 15 రోజులు కూడా ఇదే ప్లాట్ఫామ్ జరుగుతున్నాయి. ప్లాంటేషన్ అయితేనేమి, తర్వాత మిగతా హోల్స్ అయితేనేమి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అందులో భాగంగా మనం ఇక్కడ కలుసుకున్నాం అని మీ ఆలోచనలు మీరు చేసే సేవా కార్యక్రమాలని సార్ గారే వారి మాటల్లో చెప్తారు. సో సార్ నారాయణ సార్ గారు ప్లీజ్ వెల్కమ్ టు టాక్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. మీరు ఇక్కడ మాకు ఈ భాగ్యం కలిగించినందుకు మేము కూడా ఇక్కడ చాలా సంతోషం. ఇంకా ప్రిన్సిపల్ సార్ గారు, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ గారు, ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ సార్ గారు దొరకడం మీ అదృష్టం. ఎందుకంటే ప్రతి ఈవెంట్ అంటే ముందుండి చూస్తాను, మిగతా కాలేజీలు ఉన్నాయి కానీ ఇంత యాక్టివ్గా నేను కూడా చూసినాను. నేను ఇక్కడే బీకామ్లో పనిచేస్తాను తెలుసా. నన్ను ఎంతమంది చూసినారు? హ్యాండ్ ట్రై చేయండి. నేను పోలీసు తెలుసా, మీకు ఎంతమందికి తెలుసు? ఓకే ఓకే. ఇది వచ్చేసి గ్లోబల్ ప్రొటెక్షన్ సొసైటీ. అంటే గ్లోబల్ అంటే ఏంటి? గ్లోబల్ అంటే ఏంటి? గ్లోబల్ అంటే ఏంటి? ప్రపంచం. గ్లోబల్ అంటే గ్లోబ్, భూమి. గ్లోబ్ అంటే గ్లోబ్ అంటే భూమి. తెలుసా? తెలియదా? తెలుసు సార్. మరి చెప్పాలి కదా. గ్లోబ్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ అంటే అర్థమైందే, భూమికి రక్షణ.
బయోడైవర్సిటీ అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు బయోడైవర్సిటీ? వివిధ రకాల ఈ భూమి మీద నదులు, చెట్లు, మనుషులు, జీవులు అట్లా తెలుసా? దీన్ని అన్నిటినీ కాపాడాలి బయోడైవర్సిటీ. మీరు పెద్ద పురుగులు ఎంతమంది చూసినారు? చిరుతలు ఎంతమంది చూసినారు? కొన్ని మనకు తెలియకుండానే కొన్ని జీవులు అంతరించిపోతున్నాయి తెలుసా మీకు? మనకు తెలియకుండానే మనం ఒక్కసారి కూడా చూడవు, అట్లా అవి అంతరించిపోతుంది. అట్లే చెట్లు కానీ పిచ్చుకలు కానీ, ఒకప్పుడు పిచ్చుకలు కూడా దండి ఉండేది కానీ ఇప్పుడు ఉండడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందరం ఇంత మనిషికి ఇంత జనాలకు సంబంధించిన రీసోర్స్ మన దగ్గర షార్టేజ్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఆ రీసోర్స్ను డెవలప్మెంట్ చేయాలి తెలుసా? దానికి కారణం ఫస్ట్ చెట్లు నాటాలి. ఇంటి ముందర కానీ ఒక కుండీలో కానీ మీరు కూడా ఒక చెట్టును ప్రేమించండి. ప్రేమించేది అలవాటు చేసినామనుకో మీ అమ్మను ప్రేమిస్తారు, నాయను ప్రేమిస్తారు, ఉపాధ్యాయులు ప్రేమిస్తారు, మీ భూమిని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమిస్తారు. అర్థమైందా? అందు గురించి ప్రేమ ఒకటి ఫస్ట్ సపోర్ట్. ఏదైనా చిన్న చెట్టు దీంట్లో మీరు ఎంతమందికి తెలుసు పుంగనూరు కౌ గురించి? పుంగనూరు కౌ చిన్నది, అంటే ఒక చిన్న డాగ్ మీద లెక్క ఉంటుంది, కుక్క పిల్ల లెక్క ఉంటుంది, కుక్క పిల్లలే. మేము కూడా ఆ సంకల్పంతో ఇది స్టార్ట్ చేసినాము. మేము కూడా స్టార్ట్ చేసినాము. అటువంటి గోవులను మేము కూడా పెంచాలని ఉన్నాము. మేము కూడా త్వరలో ఆల్రెడీ కూడా స్టార్ట్ చేస్తాము. సార్ చెప్పినట్టుగా మీకు ఐ క్యాంపు కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఎనీవే ఏది కావాలంటే మా ఆర్గనైజేషన్ మీ వెంట ఉంది. ఓకే, డిఎంహెచ్ఓ సార్ గారిని పిలుచుకొస్తాను, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గారిని పిలుచుకొస్తాను, అందరినీ పిలుచుకొస్తాను. మీ కోఆపరేషన్ బాగుండాలి. నాటిన చెట్టు బతికించాలి. మళ్ళీ నాటి పోయిన వాళ్ళు మళ్ళీ మీరు చూసుకోకుంటే మీదే బాధ్యత. మేము ఈరోజు చేసుకోతాము ప్రోగ్రామ్, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత, ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మీదే. అర్థమైందా? దాన్ని ఎవరు కాపాడాలా? ఆ చెప్తున్నాను, ఎవరు రక్షించాలా? మీదే ఇది భూమి. అందు గురించే మీ దగ్గరికి వచ్చినాం మేము. మీకు ఏమన్నా కావాలంటే మీలో ఫస్ట్ ఒక ఐటమ్ బెస్ట్. ఎందుకంటే సరైన పోషకాలు లేకపోతే ఐటమ్ కట్టికి చాలా ఎఫెక్ట్స్ పడతాయి. అందు గురించి ఒకసారి మేము ఆర్గనైజ్ చేస్తాము. వేరే వాళ్ళతో సేవా స్ఫూర్తిగా ఎంతమంది ఉన్నారు ర్యాలీ కానీ, ప్రోగ్రామ్ కానీ, లేదా లైఫ్ క్యాంప్ కానీ సేవతో వచ్చేవాళ్ళు. అర్థమైందా? మీకు ఏమన్నా ఏదైనా ఖర్చులు కావాల్సింటే ఇచ్చేస్తాం మీకు రావడానికి. ఓకే, పక్కన నుంచి ఏమైనా దూరం నుంచి రావాలి, నాకు ఛార్జీలు చేస్తారంటే ఛార్జీ. ఓకే, చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి మేము నెక్స్ట్ కండక్ట్ చేస్తాము. ఈ చెట్లు మీరు బాగా కాపాడుకోవాలి. బయోడైవర్సిటీ అంటే కాపాడము. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. అంటే నల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముష్కలు ఉంటారు, వాళ్ళందరినీ సర్క్యులేషన్. ఈ భూమి ఎక్కడ తిరుగుతుందో ఈ సమస్త జీవరాశులు కూడా సర్క్యులేషన్ కావాలి. ఏ ఒక్కటి తగ్గిపోయిందనుకో, మనకి ఇప్పుడు ఆవు తక్కువైందనుకో పాలు అన్ని గేదెలు. తెలుసా మీకు ఆవు పాలలో ఎంత ప్రోటీన్స్ ఉందో? తెలుసా మీకు? ఒకసారి ఎంత ప్రోటీన్ చూడండి. మీకు గేదె పాలు అదే పాలు డైరెక్టెడ్ అయినంత అర్థమైందా? మీకు ఆవు పాలు చాలా టేస్ట్మెంట్. ఇంట్లో చెప్పండి, స్థలం నుంచి ఆ ఫెసిలిటీస్ తెలియగా ఆవులు తెలిసినట్టుగా తెలిసినట్టుగా ఏర్పాటు చేయండి. ఓకే, ఈ అవకాశాన్ని మీ ద్వారా, మీ సార్ ద్వారా మాకు కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్స్.
కోరికలు నెరవేరాలని కాలేజ్ తరఫున కోరుకుంటున్నాను సార్. తర్వాత మన చిన్నమల్లి సార్ మాట్లాడుతూ సభాధ్యక్షులు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారికి, అలాగే ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నారాయణ సార్ గారికి, అలాగే మేడం నారాయణమ్మ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే విద్యార్థులకి, అంటే సార్ చెప్పారు మనకి అన్ని మన దగ్గర తెలిసినవి ఉంటాయి, కానీ అవి చిన్నవి నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి ఎక్కడో పెద్ద ప్రమాదాన్ని గురించి ఉన్నట్టుగా మనకి ఇప్పుడు సార్ ఏమన్నాడు, ఆవులని సంరక్షించుకున్నాం అంటే గోవులు. ఇప్పుడు జనరల్గా అంటే ఒక మనిషి గోవుకు సంబంధించినది తెలుసుకుంటే మనకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆవు సంబంధించి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారన్నమాట, మనం జనరల్గా ఏదైనా కానీ ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక పిల్లవాడు కానీ లేక అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయటకు వెళ్తా ఉంటే తల్లి పాదాలకి నమస్కరించుకొని, తల్లి పాదాలు కానీ తల్లి పాదాలు కానీ నమస్కరించుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు మీ అమ్మ మీ నాన్నకి నమస్కరించున్నారు, మీ అమ్మ మీ నాన్నకి మీ తాత మీ అమ్మ వాళ్ళ అంటే వాళ్ళ మీ తాతకి ఎవరికి అమ్మ నాన్న ఉంటారా, ఉండరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక గోకి అంటే రోజు అంత పుణ్యఫలం అనేది వస్తుంది అనేది మనము ఆవుకు సంబంధించినది అంటే చిన్న మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ సార్ చెప్తున్నాడు, ఏదైనా కానీ వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా మేము చేయగలుగుతాము అనే వాళ్ళు ఉంటే ఇవ్వండి అన్నారు కదా. దానికి సంబంధించి మన ప్రిన్సిపల్ సార్ గారి సహకారంతో మీరు ఏదైనా కానీ వెళ్ళాలనుకుంటే మన సార్కి మనం ముందే అంటే ఇది సార్ చెప్తే సార్ సామాజిక సేవా దృక్పథంలో ముందు ఉంటాడని మీ అందరికీ తెలుస్తుంది కదా. ఈరోజు మనము అంటే పొద్దున ర్యాలీ చేసాము. ర్యాలీ చేసినప్పుడు మిగతా కళాశాలతో కంపారిజన్ చేసుకుంటే, పోల్చి చూసుకుంటే మనము చాలా బాగా చేశాము. అంటే ఆ బాగా చేశామనేది ఎవరి బాధ్యత అని మీరంతా బాగా కలిసికట్టుగా దాంట్లో అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకే అంటే పాల్గొన్నందుకే మనం ఆ ర్యాలీ చాలా విజయవంతమైంది. అలాగే ఇప్పుడు మన నారాయణ సార్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీరు స్వచ్ఛందంగా వాలంటీర్స్ అని చెప్తున్నారు కదా. ఇక్కడ మన బాలశంకర్ సార్ ఉన్నాడు కదా, మనకి సార్కి అంటే అందుబాటులో ఉంటాడు అనమాట. మీకు ఏదైనా తెలియాలనుకుంటే తెలుస్తాను అంటే సార్ చెప్పిన తర్వాత మీరు సార్ చెప్తారనుకో ఆ మీరు విషయాన్ని మన ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే సమాజానికి సేవ చేయడం అనేది అది అందరూ అనుకుంటారు కానీ కొందరే చేస్తారు. ఇప్పుడు చాలా మంది మనం ఇక్కడ చదువుతా ఉన్నాం కదా, చదువుతా ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయినా సరే మీకు ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి అంటే నా దగ్గరికి రండి అన్నాడు. ఎవరు మన ప్రిన్సిపల్ సార్. అంటే ఏమి, మనం బయటకు పోయినా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి మనకి టెక్నికల్ అంటే పని రీత్యా శక్తి సామర్థ్యాలు మనకి ఇక్కడే చదువుతో పాటు మనకి మెండుగా అందుబాటులోకి వస్తున్నాయి. చేసుకుంటున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంటే మీ యొక్క ఆశయానికి, మీ యొక్క లక్ష్యానికి మా పిల్లలు ఇప్పుడు కూడా ముందుగా అంటే మా వంతు సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మా ప్రిన్సిపల్ సార్ కూడా ఈ సామాజిక సేవా దృక్పథాలలో ఇప్పుడే ఎప్పటికీ కూడా ఆయన వెనుకాడని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
మీరు లేపండి సార్, మీరు లేపండి సార్. ఓకే ఓకే ఓకే. బాబు ఫోటో తీయండి, ఫోటో తీసుకురా. అట్లా వెనక్కి జరగండి, ఇంకా దూరం జరగండి. బ్యానర్ పైకి ఎత్తురా, బ్యానర్ గుంజి పట్టుకోండి. బ్యానర్ కవర్ కావాలా? వెనక్కి బా, బ్యానర్ కూడా కవర్ కావాలా? ఓయ్ బ్యానర్ ఇట్లా వంగి ఇక్కడ రా. మేడం రండి మేడం. ఇట్లా పెట్టుకో. కనపడుతుందమ్మా? అట్లా బ్యానర్ కుడుక. బ్యానర్ బ్యానర్ ఈ వ్యక్తులు మీరే కాపాడు.